హలో, నేనైతే ఈరోజు మునగాకుతో ఒక స్పెషల్ అయితే చేయబోతున్నా. ఇది నాలాగా మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీకు ఎంతమందికి మునగాకు కరివేపాకుతో పౌడర్ చేయొచ్చో నా కామెంట్లో అయితే పెట్టండి, ఓకేనా. మునగాకు కరివేపాకుని ఫ్రెష్గా తీసుకొచ్చుకొని నీట్గా ఆకులని తెంపేసుకొని కడిగేసి ఒక బట్ట పైన మంచిగా ఆరబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఆరిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి ఈ మునగాకుని కరివేపాకు రెండు మిక్స్ చేసుకున్నాం కదా, ఆరిపోయినాక మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి ఆరిపోతాయి కదా. ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా అయిపోయిన తర్వాత కొంచెం మంచిగా ఏం చేసుకోవాలి, ఇట్లా గోలించుకోవాలి లైట్గా. మరీ ఇట్లా మాడనివ్వద్దు, మాడనివ్వకుండా మంచిగా ఎంచుకోవాలి. నేను ముందుగానే వాటిని నైట్ స్టోర్ చేసిన కాబట్టి బట్టపైన తడిగా ఆరబెట్టేసి పెట్టినా కాబట్టి ఆకులన్నీ కొంచెం అక్కడక్కడ మనకు బ్లాక్గా అనిపిస్తున్నట్టుంది, కానీ అంతా ఆరిపోయి మంచి స్మెల్ అయితే వస్తుంది. అవి వెంచుతుంటేనే ఒకలాంటి మంచి స్మెల్ అనమాట. మునగాకు మనకు టిఫిన్లో చాలా యూజ్ చేసుకోవచ్చు, ఇడ్లీలో, దోశలో, లేదు ఏమన్నా రైస్ స్పెషల్స్ పిల్లలకి స్కూల్ బాక్స్ చేసి పెట్టినా కానీ ఈజీగా చేసి పంపించవచ్చు. ఇలా మీరు కూడా నాలా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. కామెంట్ బాక్స్ అయితే పెట్టండి ఎంతమందికి మునగాకు చేయనికొచ్చు పౌడరు. చాలా ఈజీ అండ్ సింపుల్, 5 minutesలో అయిపోతుంది. ఇట్లా అన్నీ చేసి పెట్టేసుకుంటే చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎంత ఈజీగా అయిపోయింది పని అంతా. ఇలా మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది 6 నెలలు కానీ మనకేం పాడు కాకుండా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడప్పుడే చేసుకోవాలంటే కూడా కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో కొన్ని కావాల్సిన ఎండుమిరపకాయలు తీసుకొని తొడుములన్నీ తీసేసి నీట్గా ఫ్రెష్ పెట్టేసుకొని వీటిని కూడా మంచిగా గోలించాలి. లైట్గా ఆయిల్ వేసి మంచిగా గోలించాలి. గొలిస్తున్నాం కదా, దాంట్లో ఒక మంచి స్మెల్ అయితే వస్తుంటుంది. ఇట్లా చేస్తుంటే వంట చేస్తుంటే అదంతా చూస్తున్నారు కదా, అందులో మంచిగా గోలించుకోవాలి. మనము ఏ వంట చేసినా మనము వండే దాంట్లోనే కొన్ని చిట్కాలు ఉంటాయి. గోలియడంలో కొంచెం దూరగా మంచిగా వాటి పచ్చి వాసన పోయేంత వరకు నీట్గా గోలిస్తే ఏ వంట చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా మంచిగా గోలిచ్చేసుకొని దీన్ని కూడా ఒక పక్కన తీసి పెట్టేసుకోవాలి. దీనికి కావాల్సినవి ఇంకా కొన్ని మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎల్లిగడ్డలు, వీటితో పాటు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది కూడా గోలించేసుకోవాలి. ఇదే కడాయిలో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంకో కడాయిలో లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి. జీలకర్ర కొంచెం, మెంతులు కొన్ని, ధనియాలు కూడా మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా గోలియాలి. చూస్తున్నారు కదా, జీలకర్ర చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఎండుమిర్చీలని ఈ పౌడర్ని సపరేట్గానే గ్రైండ్ చేసుకోవాలి. మనం మునగాకు పౌడర్తో గ్రైండ్ చేస్తే మెంతులు, ధనియాలు, జీలకర్ర మంచిగా గ్రైండ్ కావు. మనకు పౌడర్ చేస్తున్నాం కాబట్టి పౌడర్ లాగానే ఉండాలి కదా. అలా పిల్లలు కూడా మనం రైస్తో చేసి పెట్టినప్పుడు కూడా తినేసేయాలి. అరే ఇదేంటి అని పక్కన పెట్టకుండా ఈజీ అంటే ఈజీగా చేసుకోవచ్చు. 5 minutesలో ఈజీగా అయిపోతుందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉంటే ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ముందుగా ఎండుమిరపకాయలు కొంచెం దొడ్డుప్పు వేసేసుకొని ఇవి నేను సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నా. ప్రతి ఒక్కటి సపరేట్గా గ్రైండ్ చేసుకొని అన్నీ కలిపేసి లాస్ట్లో నేను మిక్స్ చేస్తాను. మీకు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా చేసేసుకుంటాను అనమాట. ఇట్లా కొంచెం కొంచెంగా వేసేసి మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఎండుమిరపకాయల పౌడర్ ఇంత మంచిగా పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇంచి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ పౌడర్ కూడా గ్రైండింగ్ అయిపోయిన తర్వాత అన్నీ కలిపేసుకోవాలి. లాస్ట్లో మనము ఈ ఏదైతే మునగాకు కరివేపాకు పౌడర్ ఉంది కదా, ఆకు ఎంచి పక్కన పెట్టుకున్నా అది కూడా గ్రైండ్ చేసి మొత్తం కలిపి ఒకసారి కలిపేసుకోవాలి. ఎల్లిగడ్డలు ఉంటాయి కదా, ఎల్లిగడ్డని కూడా గ్రైండ్ చేస్తున్నాను నేను. నా స్టైల్లో మీరు చేయండి, చాలా ఈజీ, చాలా హెల్త్ కూడా చాలా మంచిది. ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉంటుందో వాళ్ళు మునగాకు తినడంలో చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఒకసారి ట్రై చేయండి అబ్బా. ఇట్లా ఇవన్నీ వేసేసుకున్నా కదా, ఇవన్నీ మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అట్లానే ఎల్లిగడ్డను కూడా గ్రైండ్ చేసేసుకొని నీట్గా చిన్నగా కచ్చాపక్క కాకుండా కొంచెం మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ అయితే వేస్తున్నాయి. ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత ఏదైతే ఎల్లిగడ్డని మనం గ్రైండ్ చేసుకున్నామో ఆ ఎల్లిగడ్డని దీంట్లో వేసేసి కొద్దిసేపు మొత్తం ఇట్లా అది కూడా మంచిగా రోస్ట్ అయిపోయేలాగా ఎంచుకోవాలి.
కచ్చా పక్కగా ఉండకుండా రోస్టెడ్ లాగా మంచిగా ఎంచుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు చేయండి. ఈ పౌడర్ అంతా ఒక్కోసారి మంచిగా కలిపేసుకొని దాన్ని మొత్తం మనం ఎక్కడైతే ఎల్లిపాయ ఎంచుకుంటున్నాం కదా దాంట్లో వేసి కంప్లీట్గా కలిపేసినాం అనుకోండి, ఎంతో ఈజీ అయినటువంటి మునగాకు కరివేపాకు పొడి రెడీ. ఇడ్లీలో దోశలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతమందికి మీలో మునగాకు పౌడరు కరివేపాకు పౌడర్ చేయడానికి వస్తుందో నా కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?